హలో ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఇంకా పాత ఓటర్ ఐడి కార్డే ఉందా? అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా కొత్త డిజైన్ గల పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్న తర్వాత బై పోస్ట్ ద్వారా మీ ఓటర్ ఐడి కార్డ్ ని మీ అడ్రస్ పై డెలివర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగా. ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అనేది సేమ్ పీవీసీ ఆధార్ కార్డ్ లాగానే చాలా రకమైన సెక్యూరిటీ ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్ ద్వారా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ ని ఫ్రీగా ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలని పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మన మొబైల్ ఫోన్ లో ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్లయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ చేసుకుని ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు యాప్ ఒక డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా రకమైన ఫామ్స్ అయితే కనిపిస్తాయి. సో దీనిలో మనం ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఓటర్ మిత్ర యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ లో మనకు మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నంబర్ లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పేజ్ లో మన డీటెయిల్స్ ని ఎంటర్ చేయగానే మన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ అయితే మనకు ఇక్కడ దొరుకుతుంది. సో అక్కడి నుంచి మన ఓటర్ ఐడి కార్డ్ ని మనం పొందవచ్చు. సో మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోమని ఇక్కడ మనకు మన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఎంటర్ చేయడం అడుగుతుంది. సో మన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అవైలబుల్ ఉంటే ఇక్కడ ఆ డేటా అయితే ఇది ఫెచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన ఓటర్ ఐడి కార్డ్ యొక్క మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మన మొబైల్ నంబర్ అదే విధంగా ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో ఇవి రెండు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. మీరు కావాలంటే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు సో మన ఓటర్ ఐడి కార్డ్ లో మనం ఏ రకమైన కరెక్షన్ చేయాలనుకుంటున్నాం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనం పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇష్యూ ఆఫ్ రిప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం మన ఓటర్ ఐడి కార్డ్ ని మనం మరలా ఎందుకు తెప్పాలనుకుంటున్నామో దాని యొక్క ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో దీనిలో మనం డెస్ట్రాయిడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం లాస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాని యొక్క ఎఫ్ఐఆర్ యొక్క కాపీని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన ఓటర్ ఐడి కార్డ్ పోగొట్టుకున్నామని. సో అందువల్ల ఇక్కడ మీరు డెస్ట్రాయిడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు డిక్లరేషన్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పేరుని ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన ప్లేస్ ఎంటర్ చేసుకుని డన్ మీద క్లిక్ చేసుకోవాలి. డన్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం మీద డిస్ప్లే అవుతాయి. అన్ని కరెక్ట్ గా ఉంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే మన పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ యొక్క రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్ నంబర్ కూడా మనకు జనరేట్ అయి వచ్చేస్తుంది. ఈ రెఫరెన్స్ నంబర్ అనేది మనకు మన రిక్వెస్ట్ యొక్క స్టేటస్ ని తెలుసుకోవడానికి పనికి వస్తుంది. సో దీన్ని కాపీ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత విత్ ఇన్ 15 days లో బై పోస్ట్ ద్వారా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అయితే మన అడ్రస్ పై రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.